ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రాష్ట్రం బాగోగులు ముఖ్యం కాబట్టే మేము ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రజల పక్షాన కేంద్ర మంత్రివర్యులు కేంద్ర రైల్వే మరియు ఐటీ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారిని గౌరవ పార్లమెంట్ సభ్యులతో సహా కలిసి మా జగదీశ్వర్ రెడ్డి గారు నేను కలవడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా రైల్వే రంగానికి సంబంధించిన కొన్ని సమస్యలు అట్లాగే ఐటీ రంగానికి సంబంధించి కొన్ని సూచనలు వారికి మేము చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈరోజు మరి ఈ సౌత్ సెంట్రల్ రైల్వే దక్షిణ మధ్య రైల్వే ఏదైతే ఉందో దీన్ని పునర్విభజన చేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. మేము గౌరవ మంత్రి గారికి చెప్పింది ఏమంటే దయచేసి మీరు కాజీపేట ప్రజల కోరిక వరంగల్ ప్రజల కోరిక కాజీపేటలో రైల్వే డివిజన్ కావాలని రావాలని అందులో భాగంగా దయచేసి కాజీపేటలో ఒక రైల్వే డివిజన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది. ఇది మా ప్రతిపాదన కాదు, రైల్వే ఉద్యోగులు రైల్వేకి సంబంధించిన నిపుణులు చెప్తున్న ప్రతిపాదన. మేము ప్రతిపాదించిన ఈ రైల్వే డివిజన్లో కాజీపేట బల్లార్షా, పెద్దపల్లి నిజామాబాద్, కాజీపేట ఎర్రుపాలెం, డోర్నకల్ మనుగూరు, మోతమర్రి విష్ణుపురం, కాజీపేట వంగపల్లి సెక్షన్లు ఉండాలని సూచించాం. రైల్వే ఉద్యోగులు కూడా ఈ విషయంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏమంటే 900 కిలోమీటర్లు మాత్రమే ఉండే గుంటూరుని ఒక డివిజన్గా చేస్తూ ఉన్నారు. మాకు ఆ విషయంలో అభ్యంతరం లేదు. అట్లాగే 2200 కిలోమీటర్లతో విజయవాడ గుంతకల్ డివిజన్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ కాజీపేటలో దాదాపు 2000 కిలోమీటర్ల ట్రాక్ ఉంది కాబట్టి దీన్ని కూడా డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరాం. అట్లాగే మా రవిచంద్ర గారు కూడా కొత్తగూడెం డివిజన్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని చెప్పి వారు కూడా వివరంగా మరి మంత్రి గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాజీపేట డివిజన్ అనేది ఒక డిమాండ్గా అట్లాగే కొత్తగూడెం డివిజన్ అనేది మరొక డిమాండ్గా సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఏ రకంగా చేస్తే బాగుంటుందో మరి న్యాయం చేయాలి అని చెప్పి వారికి కోరడం జరిగింది. అట్లాగే మీరు హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా ఉన్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ఏదైతే ఉందో పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 2004-05 సంవత్సరంలో ఆ రోజు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఆనాటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కేసీఆర్ గారు కొత్తపల్లి, మనోహరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా చొప్పదండి నియోజకవర్గం మీదుగా కరీంనగర్కు కలిపే ఈ బ్రాడ్ గేజ్ రైల్వే ప్రాజెక్టును ఆ రోజు మంజూరు చేయించారు. దాదాపు 21 సంవత్సరాల కిందట. ఇది మొత్తం 151 కిలోమీటర్ల ప్రతిపాదన. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు మరి తెలంగాణ ఇవ్వనందుకు నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి పక్కకు జరిగారు 2006లో, 2006 నుంచి 2014 వరకు 8 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పూర్తిగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది, పక్కన పెట్టింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే మళ్ళీ ఇక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మేము వారిని సంప్రదించి వారికి కొన్ని మరి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ముందుకు కదిలింది. అందులో ఏం చెప్పాము, ఉచితంగా భూసేకరణ మేమే చేసిస్తామని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా మనం ప్రతిపాదించడం జరిగింది. అట్లాగే 3వ వంతు ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో కూడా 3వ వంతు మేము భరిస్తాం, 1/3 కాస్ట్ మేము భరిస్తామని చెప్పాం. ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాం. అప్పుడు పనులు 2014 తర్వాత మొదలైనాయి. మరి మొదలైన పనులు మధ్యలో కోవిడ్ వచ్చినా ఇంకా ఇతరత్ర సమస్యలు వచ్చినా మోడీ గవర్నమెంట్ సహకరించకపోయినా మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు సుమారు 76 కిలోమీటర్ల వరకు రైల్వే లైన్ పూర్తయింది. పూర్తయి అక్టోబర్ 3, 2023 అంటే మేము దిగిపోకంటే 2 నెలల ముందే ఆ 76 కిలోమీటర్లు పూర్తి చేశాం. కానీ మిగతా 75 కిలోమీటర్లు ఏదైతే ఉందో సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ అక్కడి నుంచి మనకి చొప్పదండి మీదుగా కొత్తపల్లి పోయేది. ఇంతవరకు మళ్ళీ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఆ రైల్వే లైను మళ్ళీ ఆగమైపోయే పరిస్థితి. అందుకే ఇవాళ కేంద్ర మంత్రి గారిని తెలంగాణ ప్రభుత్వం ఇంకా కొన్ని డబ్బులు ఇవ్వాలి. మనం గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 416 కోట్ల రూపాయలు మరి ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్లనే ఆగింది అని చెప్పి మంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. భూసేకరణ మరొక 96 హెక్టార్లు చేయాల్సి ఉంది అని చెప్పి మరి ఇక్కడ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం మా సభ్యులు ప్రశ్న అడిగితే సమాధానం కూడా ఇచ్చారు. ఇక్కడ వాస్తవం ఏమంటే 20 ఏళ్ల కింద ప్రతిపాదించిన ప్రాజెక్ట్ ఇక సమయం గడిచిన కొద్దీ కాస్ట్ పెరుగుతూ ఉంది. అందుకే మంత్రి గారికి గుర్తు చేశాం, మొదలు మంజూరైనప్పుడు 1160 కోట్లు ఈ రైల్వే లైన్ యొక్క అంచనా వ్యయం.
ఈరోజు అది 2780 కోట్లకు పెరిగింది, అంటే డబల్ కంటే ఎక్కువైంది. ఈ ప్రాజెక్ట్ వల్ల లాభం ఏంటి ఈ రైల్వే లైన్ వల్ల అంటే, మధ్యలో టెక్స్టైల్ హబ్గా ఉన్న సిరిసిల్ల, మరి ఒక తిరుపూర్ స్థాయిలో తమిళనాడులో ఎదిగేదానికి ఆస్కారం ఉన్న ప్రాంతం సిరిసిల్ల. వాళ్ళ సిరిసిల్ల నుంచి వస్త్ర ఉత్పత్తులు, అపారెల్ పార్క్ కానీ టెక్స్టైల్ పార్క్ కానీ అక్కడి నుంచి ప్రపంచ విపణిలోకి పోతా ఉన్నాయి, ప్రపంచ మార్కెట్లోకి పోతా ఉన్నాయి. ఇవాళ న్యూయార్క్ దాకా, అమెరికా దాకా కూడా సిరిసిల్లలోని కొన్ని కంపెనీలు తమ తమ టెక్స్టైల్ ఉత్పత్తులను వారు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే పక్కన దక్షిణ కాశీగా పేరుపడ్డ వేములవాడ కూడా అదే సర్క్యూట్లో ఉంది. కాబట్టి రాజరాజేశ్వర స్వామి దేవాలయం అక్కడే ఉంది. లక్షలాది మంది మరి ఆ దేవాలయాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు. అందుకే ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ లైన్ని మరి వెంటనే ప్రయారిటీ కింద టేకప్ చేయాలని చెప్పి అశ్విని వైష్ణవ్ గారిని, కొంత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ముళ్ళుగర్రతో పెట్టి పొడిచినట్టయితే ఏమైనా కదులుతారేమో. నేను చెప్తే ఎట్లాగూ వారు వినరు, మీరన్నా గట్టిగా మీ డిపార్ట్మెంట్ కాబట్టి చెప్పండి అని చెప్పి వారిని కోరారు. దాంతోపాటు సిరిసిల్ల వేములవాడ రైల్వే స్టేషన్ కూడా అత్యాధునికమైన సౌకర్యాలతో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో చేర్చాలని చెప్పి కూడా వారిని కోరారు. దాని తర్వాత ఆ స్టేషన్ నుంచి, తంగళ్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మిడ్మానేర్ రిజర్వాయర్ మీదుగా ఎలాంటి ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం లేకుండా ధవళేశ్వరం వద్ద ఎట్లా అయితే ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఉందో అదే పద్ధతుల్లో ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ని కూడా మంజూరు చేయండి అని చెప్పి గౌరవ మంత్రి గారిని మరి కోరడం కూడా జరిగింది. అట్లాగే ఇవాళ మీరు గమనించినట్టయితే హైదరాబాద్ నుంచి ఇవాళ వరంగల్ మీదుగా మన కాజీపేట జంక్షన్ మీదుగా మనకు ఢిల్లీ రైళ్లు అన్నీ వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా అటు లోడ్ ఎక్కువ పెరిగింది కాబట్టి రేపు కరీంనగర్ నుంచి ఇటు మంచిర్యాల వైపు నుంచి తీసుకొని పోవాలి రైళ్లు అంటే ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిఫికేషన్ జరగాలి, లేన్ ఎలక్ట్రిఫికేషన్, రూట్ ఎలక్ట్రిఫికేషన్ జరగాలి. ఇవాళ ఈ రైల్వే లైన్ ఏదైతే ఉందో కొత్తపల్లి మనోహరాబాద్, దీన్ని సంపూర్ణంగా ఎలక్ట్రిఫికేషన్ కూడా టేకప్ చేయాలని చెప్పి మంత్రి గారిని విజ్ఞప్తి చేశాము. ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో పీఎం గతి శక్తి అని, ఆ లక్ష్యాలు అందుకోవాలంటే ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయాలి, తద్వారా లోడ్ కూడా తగ్గాలి అని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే మంత్రి గారికి ప్రత్యేకంగా ఇంకో విషయం కూడా చెప్పాను. వారు ఐటీ మంత్రి కూడా, రైల్వే మంత్రి మాత్రమే కాదు ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి వారికి చేసిన విజ్ఞప్తి ఏమంటే, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అన్ని పాత జిల్లా కేంద్రాలలో, ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ అన్ని చోట్ల ఐటీ టవర్లు కట్టాం. మొత్తం ప్రతి చోట 50,000 స్క్వేర్ ఫీట్ల పైన ఐటీ టవర్లు కట్టాం. అట్లాగే వరంగల్లో అయితే జెన్పాక్, ఎల్ఎన్టీ, మైంట్రీ, టెక్ మహీంద్రా, అట్లాగే సైంట్ లాంటి కంపెనీస్ని కూడా తీసుకొచ్చి వాటితోన అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాం. ఎక్కడి పిల్లలకు అక్కడే ఉద్యోగ అవకాశాలు రావాలి, ఎక్కడి పిల్లలు అక్కడే మరి వారు తమ తమ జిల్లాల్లోనే తమ తమ ప్రాంతాల్లోనే హైదరాబాద్కి వలస వచ్చే అవసరం లేకుండా మరి బ్రహ్మాండంగా అక్కడే స్థిరపడాలన్న కోరికతో ఈ ఐటీ హబ్లు అత్యాధునికంగా 10 కేంద్రాల్లో మేము కట్టాం. ఇవాళ అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివాలా తీసి బూత్ బంగ్లాలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ కేంద్ర మంత్రి గారిని ఏం కోరామంటే, ముఖ్యంగా వరంగల్ అనేది హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద పట్టణం తెలంగాణలో, 10 లక్షల జనాభా ఉన్న పట్టణం, బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కాలేజీలు, పెద్ద ఎత్తున విద్యార్థులున్న ప్రాంతం వరంగల్. అక్కడ మంత్రి గారిని మేము కోరింది, మీరు మా గతంలో చేసిన పనులన్నీ వారికి వివరించి చెప్పాం, కానీ ఈ 2 ఏళ్లలో ఐటీ గ్రోత్ మందగించింది. ఇది మేము చెప్తున్న మాట కాదు, మేము చేస్తున్న ఆరోపణ కాదు. 9,46,000 ఉద్యోగాలు మేము మా ప్రభుత్వం వైదొలిగిన నాడు హైదరాబాద్, తెలంగాణలో 9,46,000 ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్న మాటలే, గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు 7,000 ఉద్యోగాలు తగ్గాయి, ఇప్పుడు కేవలం 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయని. మొన్న బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క చెప్పారు, ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, కేవలం 9,39,000 అంటే మేము దిగిపోయిన నాడున్న ఉద్యోగాల కంటే 7,000 ఉద్యోగాలు ఇవాళ రాష్ట్రంలో ఐటీ రంగంలో తగ్గినాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుంటా ఉంది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ ఇవాళ మంత్రి గారిని మేము అడిగింది ఏమంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వరంగల్లో బ్రహ్మాండమైన ఐటీ హబ్ కట్టినాం, అక్కడ ఒక ఇండియా ఏఐ సెంటర్, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్, ఇండియా డేటా ల్యాబ్ వరంగల్లో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించుకుని ఏర్పాటు చేయండి. హైదరాబాద్ తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న నగరం వరంగల్, కాబట్టి తెలంగాణలోనే మరి 2వ అతిపెద్ద నగరం వరంగల్, అక్కడ ఏర్పాటు చేయండి ఇండియా ఏఐ ల్యాబ్, ఒక ఇండియా ఏఐ సెంటర్ లేదా ఇండియా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటు చేయండి అని చెప్పి కొత్త పాలసీలో భాగంగా వారిని కోరడం జరిగింది. అట్లాగే కరీంనగర్, ఖమ్మం, అక్కడ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని
ఏర్పాటు చేయండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయండి అని వారిని కోరారు. అట్లాగే సెమీ కండక్టర్ డిజైన్ మరియు డీప్ టెక్ రంగాల మీద మరి దృష్టి సారించే విధంగా STPI సెంటర్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా సెంటర్లను, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ కూడా ఏర్పాటు చేయండి. మీకు ఇష్టమైన చోట, అది మహబూబ్నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, మీకు ఇష్టమైన చోట ఈ 10 ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ మీరు దయచేసి ఇది కూడా ఏర్పాటు చేయండి. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ STPI ఆన్ ఆంటర్ప్రినర్షిప్ ఏర్పాటు చేయమని కోరాం. దాంతోపాటు మరి అందుబాటులో ఉన్న ఈ IT టవర్లలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్రమంతా T-Fiber కార్యక్రమాన్ని కూడా మా ప్రభుత్వమే చేసింది. కనెక్టివిటీ రాష్ట్రం అంతటా కూడా ఉంది. కాబట్టి పాలసీ ఫ్రేమ్వర్క్ కూడా సిద్ధంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధంగా ఉంది. ఈ అన్ని నగరాలు, అన్ని పట్టణాలు ఇప్పటికి మా ప్రభుత్వం వచ్చింటే ఉపాధి కేంద్రాలుగా మారే అవకాశం ఉంది. యంగ్స్టర్స్ కి హైదరాబాద్కి, బెంగళూరుకి పోయే అవసరం లేకుండా ఇంకా ఎక్కువ IT విస్తరణ జరిగేదానికి మా ప్రణాళికలు ఉండినాయి. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మీరన్నా జోక్యం చేసుకొని వారికి తెలియజెప్పండి. ఈ Tier 2 సిటీస్ అంటే ద్వితీయ శ్రేణి పట్టణాలు, వాటిని మరి పెంచాలి, విస్తరించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్కు అనుకూలంగా మనం కూడా AIని వినియోగించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. అందులో భాగంగానే AI డేటా ల్యాబ్స్ కానీ, AI సెంటర్స్ కానీ ఏర్పాటు చేయండి అని చెప్పి మరి కేంద్ర మంత్రి గారికి కొన్ని విలువైన సూచనలు కూడా చేయడం జరిగింది. దాదాపు అన్ని విషయాలు కూడా వారు విన్నారు. మరి విని తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి మాటిచ్చారు. మాటిచ్చిన తర్వాత మరి రైల్వే, అదేవిధంగా IT 2 రంగాలకు సంబంధించి కూడా చాలా సావధానంగా అన్ని కూడా వారికి వివరించి చెప్పాము. న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆశిస్తాము. థ్యాంక్ యూ. ఢిల్లీకి వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఉంటున్నటువంటి సమయంలోనే కేటీఆర్ వస్తున్నారు. ఇద్దరేదో కోఆర్డినేషన్ చేసుకోవడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి వస్తున్నారని చెప్పి మధ్యాహ్నం ధర్మపురి అరవింద్ కామెంట్. అంటే ఆయన జూబ్లీ హిల్స్ లో ఉంటాడు, నేను కొద్ది దూరంలో ఉంటాను. మాకు ఢిల్లీ దాకా రావాల్సిన అవసరం సీక్రెట్ మీటింగ్. అంటే రేవంత్ రెడ్డి గారు కేసులు పెట్టేది మా మీద, రోజు తెల్లారలేస్తే దాడి చేసేది మా మీద. రేవంత్ రెడ్డి గారికి రహస్య మిత్రులు బీజేపీ వాళ్ళని రాష్ట్రం అందరికీ తెలుసు. ఎందుకు ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకును 9 రోజులు అరెస్ట్ చేయకుండా కాపాడింది రేవంత్ రెడ్డి గారు అని అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి మరి కేంద్ర పథకంలో, అమృత్ పథకంలో రేవంత్ రెడ్డి గారి బావమరిది కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసు. కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అట్లాగే ఇవాళ సింగరేణిలో కుంభకోణం జరుగుతుంటే కూడా అక్కడ సృజన్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి నాయకత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతుంటే మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని అందరికీ తెలుసు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మేము ఉద్యమం చేస్తే, పిల్లలు ఉద్యమం చేస్తే అల్టిమేట్ గా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ, మరి సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ వచ్చి దీన్ని వెంటనే విచారించండి ఈడీ అని చెప్పారు. ఇంతవరకు మరి అతి లేదు, గతి లేదు. ఈడీ దాడులు జరిగితే రాష్ట్రంలో మంత్రుల మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద 2 ఏళ్ల తర్వాత కూడా ఇంతవరకు కేసు లేదు. కాబట్టి ఎవరికి రహస్య మిత్రులు, ఎవరితో కలిసి ఉన్నారు రాష్ట్ర ప్రజలకి తెలుసు, మీకు తెలుసు. మరి మాకు రేవంత్ రెడ్డి గారిని కలవాల్సిన అవసరం కానీ, రేవంత్ రెడ్డి గారితో సంభాషించాల్సిన అవసరం కానీ మాకు లేదు. రేవంత్ రెడ్డితో తలపడుతున్నాం. ఆయన అరాచకాలను ఇవాళ ఒక మాట చెప్పాలంటే, నిన్న హైకోర్టు చెప్పింది హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది నిన్న హైడ్రా గురించి. ఏది? రాష్ట్ర హైకోర్టు. ఇంతకంటే చెంపపెట్టు ముఖ్యమంత్రికి ఏముంటుందండి? నాకు అర్థం కాదు, సిగ్గుండాలి. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ల ఇండ్ల మీద పడి, బడాబాబులు అంటే ఎవరండి? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటుంది, దాని హైడ్రా ముట్టదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇల్లు FTLలో ఉంటుంది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్ గారు, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలా మంది బిల్డింగ్లన్నీ చెరువుల్లో ఉన్న, షికాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదు. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీద, బిక్కి, మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు. అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా. అందరికంటే ఎక్కువ ఆస్తి దోస్తున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులు కదా. 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రి కాదా? కేసీఆర్ గారు దిగిపోయినాడు, కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయినాడు. రాష్ట్రంలో నిషేధిత భూముల సంఖ్య ఎంత అంటే, మొత్తం సైజ్ ఎంత అంటే 16 లక్షల ఎకరాలు. ఇవాళ 1 కోటి ఎకరాలకు చేరుకుంది. ఏ కారణం చేత పెడుతున్నారు 1 కోటి ఎకరాలు? 30% కమిషన్లు తీసుకోవట్లేదా నీ మంత్రులు? కబ్జా కోరులు, భూదందాలు చేసేది, భూమిని ఇలా భూహారతిలాగా మింగుతున్నది నీ ప్రభుత్వం కాదా? నీ మంత్రులు కాదా? ప్రజలకు తెలియదా? కాబట్టి హైడ్రా పేరిట నువ్వు సృష్టిస్తున్న అరాచకం, పేదవాళ్ళ ఇండ్లు కూలగొడుతూ
హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టాడా 2 ఏళ్లలో 2.5 ఏళ్లలో? ఎన్ని ఇల్లు కూలగొట్టావు నువ్వు? కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టి ఒక్క ఇల్లు కట్టకుండా ఒక్క ఇటుక పెట్టకుండా విధ్వంసం సృష్టించి రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చి నువ్వు డబ్బులు చేసుకుంటున్నావు. పెద్ద పెద్ద ఈ బిల్డర్లు ఇవాళ చెరువుల్లో ఇండ్లు కడుతుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడదు, కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు. అందుకే మేము అనేది హైడ్రా అనేది ఇట్ హెస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి.